కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసానికి నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హుజూర్నగర్లోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసానికి నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హుజూర్నగర్లోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని, ప్రజాపాలన బూటకం అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్లు రుణమాఫీ మాత్రమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, గతంలో 30-40 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అవసరమని చెప్పి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కట్ చేసి పెట్టినావు ఇంకోటి కట్ చేస్తారు. అలాగే 969 ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేలరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ముందే తెలంగాణ తెచ్చడం జరిగింది. ఒకవైపు సెక్రటేరియట్ పరిపాలనా కేంద్రము, దాని ఎదురుగా అమరవీరుల త్యాగానికి గుర్తుగా అమరజ్యోతి, అలాగే దాని పక్కనే ఆయన ఒక విగ్రహాన్ని అటు పక్క పెట్టుకొని ఎదురుగా మన సెక్రటేరియట్ ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈ ప్రాంగణం చూస్తే ఒక ఇన్స్పిరేషను నా తెలంగాణ కోసం. రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. భారత ప్రధానిగా వెంకటేష్ ఎన్క్రా తిరిగి రేపదిగా ఇది చూడండి. మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమలు చేయాలి. ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా ఈయన సాటుమాటంగా మంత్రులు రాజీనామా చేయమన్నప్పుడు అందరు జేఏసీ పిలిపిస్తే ఈయన హౌసింగ్ మినిస్టర్ గా ఉండి సాటుమాటంగా ఫైలు సంతకాలు పెట్టినోడు. ఈయన కూడా రాజీనామా చేయలే. ఈయన తెలంగాణ ద్రోహే. ఈయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇలా నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను, నిజంగా నీకు తెలంగాణ సోయి ఉండి నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, నికార్సైన తెలంగాణ ఆత్మ నీలో ఉంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి నొప్పించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి
వెంటనే ప్రతి రైతుకు రుణమాఫీ వెంటనే వద్దురో నాయన వద్దురో నాయన ప్రతి రైతుకు రుణమాఫీ వెంటనే ప్రతి రైతుకు రుణమాఫీ వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం వద్దురో నాయన వద్దురో నాయన ప్రతి రైతుకు రుణమాఫీ వెంటనే ప్రతి రైతుకు రుణమాఫీ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలి ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వెంటనే 2 లక్షల రుణమాఫీని